శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. ఈ ఫార్మసీ రద్దు కాలేదు, ఏం చేస్తాం? వచ్చిన వాళ్ళకి ఖతం చేస్తాం. వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తారు? రోజు ఒకనే ఆడొస్తారా? వచ్చిన వాళ్ళు మంచిగా చేసి చేస్తాం, గుంత పెడతాం, మేము రోడ్డు పెడతాం. భూమి గురించి వస్తే మా దగ్గర రావద్దంటుంది సార్. పైసలు మేకే భూములు మేకే అన్నాడు. భూములు లేవు, పైసలు లేవు. ఇప్పుడు ఆడిపోతే కేసులు ఎత్తేసాడు. ఆల్రెడీ రంగారెడ్డి ఒప్పుకోండి సార్. ఇప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఇడిచి పెట్టుకోండి, మాకు తెలియదు అంటారు. ఏ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసుకున్న పనులు వాళ్ళు చేసుకున్న పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏమన్నా అంటే బెదిరిస్తారు. కంపెనీ పేరు మీద రాసుకున్నారు, మాకు భూమిలో ఉండేది పేరు మీద అయింది. మా భూమిలో వాళ్ళ కంపెనీ పేరు మీద రాసుకున్నారు, మాకు భూమిలో ఉండేది. ఏమైనా పాలు పక్కులు ఉండే మా కాగితాలు కూడా కానీ ఏమీ లేదు మాకు. ఇంత ఆదాయం చేసింది ఇద్దరు దొంగలే. కేసీఆర్ దొంగనే, రేవంత్ రెడ్డి దొంగనే. ఆడు నేర్పిడు 2 పూలు, ఈడు 3 పూలు. ఇదే సందున్నాను. కేసీఆర్ నేర్పకపోతే ఈడు రాకపోవు, ఈడు ఎక్కడో కాళ్ళు కొట్టకపోవు. కేసీఆర్ తెలియదు, ఈడు ఇప్పుడు నేను మొనగాడు అంటున్నాడు. ఈడెంత ఇప్పుడు ఏం సంపాదించాలి? గరిబాలు సాయం చేయాలా? ఇందిరాగాంధీ సాయం చేయనా? మొత్తం ఇందిరాగాంధీ పేరు పొడగొట్టిన వాళ్ళు వీళ్ళు ఇద్దరు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చారా నాకు అని అంటారా? ఇంతే కొడుకులు. ఇక మా భూములు వస్తుందో చూసుకుంటాము, ఇంకా చూస్తాం. ఇంకా పెద్ద మాకు ఎవరు నాకు దొరకడా? ఇది పోలీసు ఇంకే ఉంటావా? ఆడ అన్నం తింటలేడా? మీ భూములు మీకు రాకపోతే ఏం చేస్తుంది? ఎవరికి మీకు రాలేదంటో ఈ ఫార్మసీ రద్దు కాలేదు, ఏం చేస్తాం? వచ్చిన వాళ్ళకి ఖతం చేస్తాం. వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తారు? రోజు ఒకనే ఆడొస్తారా? వచ్చిన వాళ్ళు మంచిగా చేసి చేస్తాం, గుంత పెడతాం, మేము రోడ్డు పెడతాం. ఇదే రోడ్ అనుకుంటాం. సరే కొడుకులు వచ్చి ఇంతమంది వస్తున్నారు అంటే సరే ముందు వెనక కథమేయాలి. అప్పుడు గుర్తెట్టారు. ఎక్కడ పోయిన వాళ్ళు అంటే పోల్లు తిన్నాను చూసుకొని కొడతాం. ఏం చేస్తాం? ఇక మాకు ఎవరు లేకుండా అదే దిక్కు. ఇంకేమో సార్ అంతగా తీవాడు దిక్కు లేకపోతే నాకు తెలియదు. ధర్నా పెట్టుకోనంటాడు. ఏం ధర్నా పెట్టి 2 నెలలు ఎవరు కుక్క లేదు. మాకు ఒక మేడం వనపట్టు మేడం సాగు ఏం కాకుండా చూతప్ప మీరు గట్టి ఉండరు. ఒకరు సంతకం పెట్టకూరు అంటే ఉంటామని మాకు అంతగాని ఎవరు లేదు. అదే కమ్మతల్లి సరస్వతి మేడం కమ్మతల్లి మాకు లేకుండా ఎప్పటికీ దులుపుకుపాటు వాళ్ళు కారు మీ భూములు పట్టభూమి సోలి రామన్నారు. ఇప్పుడు ఎందుకు? ఆనాడు అంటే అమ్మి ఎక్కడ పోతుంది, దొరుకుతూనే మస్తు ఇంకా రాజ్యం పోతుంది. లేకుండా మా భూమిని తీసుకొని మీ భూమిని మీ ఉన్నాయి 100 ఎకరాలు తక్కువ ఇర్రి. మీరు 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఉంటే మాకు 4 ఎకరాలు ఏం చేశారు? ఈ మధ్య కాలంలో ప్రభుత్వం నుంచి అధికారులు కూడా మీ ఊరికి వస్తారంట కదా, వాళ్ళకి చెప్పి రావద్దని ఆయన చెప్పినాము. ఎవరు లేదు. మీ ఆన్లైన్ సకాలంలో భూములు ఇప్పుడు 3 కోట్లు ఇస్తాము వేరే వాళ్ళు, కానీ మీ భూములు ఆన్లైన్ లేదు. పోయి తన్నూరు అంటారు. ఎవరికి వెళ్తున్నారు సార్? మాకెవరు ఈడ వస్తామంటే మీకు పర్మిషన్ ఉండాలి, మీరు ఉండాలంటారా? ఈ దొంగ కొడుకులు ఎక్కడో పారిపోతారు. ఎవరో వచ్చి ఏమైంది బిడ్డ అడగాలి, అడుగుతలేరు. ఎమ్మెల్యే లేరు, సర్పంచ్ లేరు. మీ ఊరు సర్పంచ్ ఆయన, మీ ఎంఆర్ఓ ఆయన మీకు మద్దతు ఇస్తలేరా? పట్టువారు లేదు, ఎంఆర్ లేదు. సర్పంచ్ ఏం చేస్తాడు? అక్కడికి సర్పంచ్ మాట్లాడతాం వచ్చి మనం ఎక్కడ మనం గట్టిగా ఉండామంటున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం లేదు, ఏం చేస్తాం సార్? అక్కడికి వెళ్ళి ఎవరు లేరు. ఆడియో వస్తున్నాడు పై నుంచి ఆడేవాడు 30 లక్షలు కట్టిస్తాం. 30 కోట్లకు అవుతా 30 లక్షలు కట్టిస్తాడు. ఎవరు అన్నా దెంగ చెయ్యి. మాకు భూమి కావాలి కొడగలేదు తంతా. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు హైకోర్టులో స్టే తీసుకొచ్చారు కదన్నా, ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఇప్పుడు వచ్చి దాన్ని చదరం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కూడా ఏర్పాటు చేసుకుంటారు అని కూడా మీరు వస్తున్నారు అని చెప్పేసి కూడా తెలిసింది. మీరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? చేస్తున్నాం సార్. చేస్తుంటే మొత్తం గెట్లు మొత్తం తీసేస్తారు. తీసేసి జెసిపులు డూజాలు అన్ని వచ్చి ఇది చేస్తారు సార్. మాది ఇంకోటి పట్టభూమి ఆన్లైన్ అయితే లేదు. ఆన్లైన్ చేస్తలేడు సార్. చేస్తామని ఇప్పుడు శంకుస్థాపన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారని తెలిసింది సార్. 2 తారీఖు వస్తుందంట. అరే పీటర్ సిటీ ఆఫీస్ ఓపెన్ చేస్తుండు, ఆల్రెడీ ఇవి కూడా ఓపెన్ చేస్తుండు సార్. ఎమ్మెల్యే ఏమంటున్నా? గత ప్రభుత్వంలో ఉన్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఏమన్నాడు, ఇప్పుడున్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి దీని గురించి ఏం మాట్లాడుతుండ్రు? మల్రెడ్డి రంగారెడ్డి ఒప్పుకోండి సార్. ఇప్పుడు ఒప్పుకొని ఇప్పుడు ఇడిచిపెట్టుకోండి, మాకు తెలియదు అంటాడు. పట్టించుకోవట్లేదా? లేదు మొత్తమే పట్టించుకోవట్లేదు.
మరి మీరు గెలిపించుకోరు కదా రైతులందరూ, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ మీ ఓటు కూడా ఉంది కదా, అడగలేదా మీరు? భూమి గురించి వస్తే మా దగ్గర రావద్దు అంటుంది సార్. డైరెక్ట్ మాట అట్లా భూమి గురించి రావద్దు నాకు దగ్గర లేదా అంటూ. అధికారులు ఏమన్నారన్న ఈ విషయంలో? ఈ అధికారులు కూడా సపోర్ట్ చేస్తలేరు. ఇక వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, పోలీసు వాళ్ళని పెట్టుకొని. పోలీసు వాళ్ళని పెట్టుకోవాలి. ఎట్లుందన్న పరిస్థితి, ఎట్లుంది అక్కడ? ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుర్మిద నుంచి వచ్చామన్న. కుర్మిద నుంచి వచ్చారు. పరిస్థితి ఏముంది, మాకు 2 ఎకరాల భూమి ఉందన్న. ఆ 2 ఎకరాల భూమి ఉంచుకుంటారు. ఇప్పుడు మేము ఏం చేసి బతకాలి? ఆ 2 ఎకరాలను చూసుకుంటే మీ దగ్గర ఇస్తామని కూడా అన్నారంట కదా, ఈ భూములు ఎవరెవరి దగ్గర తీసుకోలేరు, ఏడిస్తలేరు. మల్రెడ్డి రంగారెడ్డి ఏమన్నాడు, ఫస్ట్ గెలవక ముందుకు మేము గెలిచినాక మే భూములు మేకే, మీ పైసలు మేకే, భూములు మేకే అన్నాడు. ఇప్పుడు ఆ భూములు లేవు, పైసలు లేవు. ఇప్పుడు వాడికి పోతే కేసులు ఎత్తేసాడు, ఏం చెప్తలేడు. మేము ఏం చేసి బతకాలి? అందుకనే ఈ ధర్నాకు వచ్చినాం. ఇప్పుడు మరి మీ ఎమ్మెల్యే నాకు చెప్పొద్దు ఈ సమస్య అని కూడా తెలుస్తుంది, మరి మీరు అడగలేదా? మీరే ఇట్లా అంటే మాకు ఎవరు ఎన్నోసార్లు పోయినాం, ఆయన ఏది చెప్తలేడు. నేను ఏది స్పందిస్తలేడు. అధికారులు ఊరికి వచ్చి మొత్తం ఏదైతే పొలాల భూసేకరణ తీసుకుర్రో వాటన్నిటికీ చదరంగా చేయడము, ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ చేస్తుర్రు ఈ మధ్య కాలంలో? చేస్తుర్రు. పోలీసులు వస్తుర్రు, ఏమన్నా అంటే కేసులు అయితే అని చెప్తారు. మీ మీదనే కేసులు అయితే మీకు ఎట్లా లెక్కన కట్టించారు అన్న? ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న భూమికి ఎట్లా లెక్కన మీకు అమౌంట్ కట్టించారు? అప్పుడు 8 లక్షలు కట్టించారు అన్న, లావన్ భూమి అది వేరే. అది దీనికేమో 12 లక్షలు అన్నారు. ఆ 12 లక్షలు కూడా మేము తీసుకోలేదు, కోర్టులో కేసు వేసినాం. స్టే వచ్చింది. స్టే వచ్చినాక కూడా మళ్ళీ అట్లే చేస్తారు. స్టే వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసుకున్న పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఏమన్నా అంటే బెదిరిస్తారు, పోలీసులను పెట్టి బెదిరిస్తారు. ఇన్ని గ్రామాల ప్రజలు ఒకరిద్దరు కాదు ఉన్నది, దాదాపు వేలల్లో ఉన్నారు రైతులు. ఇంతమంది అడ్డగించి ఆ కోర్టు నుంచి తీసుకొచ్చిన స్టే చూపించి మీరు అడ్డగించే ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? ఎప్పుడు చేయలే. వాళ్ళని ఆపడం, అధికారులని స్టే తీసుకొచ్చిన మామూలుగా ఊళ్ళో ధర్నాలు పెట్టి అప్పుడు ఇంతకుముందు చేశారు కానీ చేసినా కానీ ఏం చేస్తలేరు, ఆపుతలేరు. మరి ఇంతకు ఏం కోరుకుంటారు అన్న మీరు? ఇప్పుడు మా భూములు మాకే కావాలి, మాకు అయ్యేది కదే. ఇక అంటే ఒకవేళ మీ భూములు మీకు కావాలంటారు, వేరే చోట ఇస్తే తీసుకుంటారు భూములు? వేరే చోట ఇస్తామంటే ఇక వేరే చోట అంటే మాకు దగ్గర మా ఊరిని ఎక్కడో దిక్కిస్తే వేసుకుంటాం. ఇక ఏంటో తీసుకుపోయి ఇస్తా అంటే మేము ఎట్లా వేసుకుంటామన్నా? అట్లా ఒకవేళ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కాకుండా ప్రైవేట్ గా ఉన్న ల్యాండ్ ప్రకారం కట్టించారు అనుకో, దానికి ఒప్పుకునేటట్టు ఉన్నారా మీరు? ప్రైవేట్ అంటే ఇప్పుడు 16 లక్షలే కట్టిస్తామంటారు అన్న. అట్లా 16 లక్షలు తీసుకుంటే మాకు అక్కడ 10 గదాల భూమి కూడా వస్తారు లేదు, కొంటే ఎకరా భూమి అమ్మితే. ఇక 2 ఎకరాలు అమ్ముకొని మేము బయట ఏం చేసుకుంటామన్నా? ఒక ప్లాట్ వచ్చే పరిస్థితి కూడా లేదు. మక్క అమ్దా అంటే అది ఎవరు తీసుకోరు. పత్తి అమ్మితే పత్తి తీసుకోరు, మళ్ళీ వాళ్ళ కాలు పట్టుకోవాలి. సాధారణ ఆన్లైన్ లేదు. ఎన్ని ఎకరాలు ఉండే మీది? 7 ఎకరాలు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అంతే, ఆన్లైన్ కట్ అయింది. 3 పైసలు రావు, అవి కూడా వస్తలేవు. ఈ 6,000 కూడా వస్తలేవు. క్రాప్ కూడా అది కూడా మాపి కాలే. అవన్నీ ఎట్లా